హాయ్ ఫ్రెండ్స్, ఏపీ జాబ్ మేళాకి సంబంధించి న్యూస్ అనమాట. సో 24th జూలై అలానే 26th జూలై, సో 24 జూలై అండ్ 26 జూలైలో మనకి జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా వచ్చేసి ఎన్సిఎస్ నేషనల్ కెరీర్ సర్వీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో జరుగుతుంది, లేదా గవర్నమెంట్ ఐటీ కాలేజ్ జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ పోస్ట్ అనేది కూడా 10th పాసు, ఐటీఐ పాసు, ఇంటర్మీడియట్ పాస్ అండ్ డిగ్రీ క్వాలిఫై వాళ్ళకి మాత్రమే. అండ్ అన్నీ కూడా ఎక్కువ సేల్స్, అంటే వేకెన్సీస్ అన్నీ కూడా సేల్స్ కేటగిరీలో ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏవేవి మీకు సూట్ అవుతాయో వాటికి అప్లై చేసుకోండి. సో దీనికి జాబ్ మేళా వచ్చేసి మనకి 24th జూలై జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ కడపలో జరుగుతుంది. మొత్తం 800 పోస్టులు ఉన్నాయి కడపలో. సో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ జరుగుతుంది. అండ్ అలానే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కూడా జరుగుతుంది. మొత్తం 40 వేకెన్సీస్ ఉన్నాయి 24th జూలై. అండ్ పర్వతపురం మున్యం ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జరుగుతుంది. అది కూడా 24th జూలై 120 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి అమలాపురం. సో అమలాపురం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 24th జూలై జరుగుతుంది. అంటే అమలాపురంలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో, అమలాపురంకి డిస్ట్రిక్ట్ కాదనుకుంటుంది, వచ్చేసి కోనసీమ కిందకి వచ్చేది అనుకుంటుంది. ఐ థింక్ కోనసీమ కిందకి వచ్చేదేమో. ఇంకోటి వచ్చేసి మనకి సో నెక్స్ట్ వచ్చేసి 26th జరుగుతుంది. సో 26th వచ్చేసి మనకి భీమవరంలో జరుగుతుంది. అలానే ఎంప్లాయ్మెంట్ వచ్చేసి కాకినాడలో కూడా జరుగుతుంది. అండ్ విజయనగరం గవర్నమెంట్ ఐటీ కాలేజ్లో కూడా 26 జూలైన జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, సో పార్వతీపురంలో వచ్చేసి ఫ్యూచర్ ప్రాపర్టీ గ్రూపు మార్కెటింగ్ మేనేజర్ టెలికాలర్స్. అండ్ కడపలో వచ్చేసి మొత్తం 4 కంపెనీలు ఉన్నాయి. అన్నీ కూడా సేల్స్ సంబంధించి ఉన్నాయి వేకెన్సీస్. పేటిఎం, భారత్ ఫెర్టిలైజర్స్, భారత్ ఫైనాన్స్ ఇన్ఫ్యూజన్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంకు, ఇవన్నీ కూడా. ఇంకోటి వచ్చేసి మనకి అనంతపురంలో ఒకే కంపెనీ, అది రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ మళ్ళీ అమలాపురంలో వచ్చేసి పేమెంట్ బ్యాంకు, క్రెడిట్ లైఫ్ ఫైనాన్స్, ఫ్యూచర్ గ్రూప్, ఏఎఫ్ఎల్, సత్య మైక్రో, అన్నీ స్క్రాప్ కంపెనీలే మరి. సో వీటిలో ఉన్న వేకెన్సీస్ వచ్చేసి కూడా కంపెనీలు మంచి కాదు, అన్ని జాబ్స్ అన్నీ కూడా సేల్స్ కేటగిరీ జాబ్స్. ఇది ఒక్కటి మాత్రం ఉపయోగపడుతుందండి. ఈ సత్య మైక్రో క్యాపిటల్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి, ఇది బాగా ఉపయోగపడింది. అలానే ఐఏఎఫ్ఎల్ సంస్థ, ఇంకా ఐఏఎఫ్ఎల్లో కూడా బెటర్, సిఆర్ఓ జాబ్స్కి వెళ్ళొచ్చు. 100 వేకెన్సీస్ బెటర్గానే ఉంటుంది. అండ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చేసి రిటైల్ బ్యాంక్ మిత్ర అంట. సో మరి ఎలా ఉంటుందో ఐడియా లేదు నాకు. సో దీంట్లో మీకు బెటర్గా ఉంది ఐఏఎఫ్ఎల్ అండ్ సత్య మైక్రో. అప్రెంటిస్షిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐఏఎఫ్ఎల్ ఇది సిఆర్ఓ కాబట్టి వెళ్ళొచ్చు, మీరు ఇబ్బంది ఉండదు. సో ఇది వచ్చేసి ఇంకా భీమవరంలో వచ్చేసి సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది మనకు ఐడియా లేదు. సో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. సపోజ్ కాకినాడలో చూద్దాం. సో ఇది కాకినాడలో కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయండి జాబ్ మేళా అయితే. సో చూడండి, డిమార్ట్లో ఓకే, డిమార్ట్ యూస్ఫుల్ కాబట్టి, అంటే ఉపయోగపడుతుంది కాబట్టి, క్యాషియర్, ప్యాకర్స్, సేల్స్ అసోసియేట్స్ 30 పోస్టులు దాకా ఉన్నాయి కాబట్టి ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్, టైమింగ్ ఎక్కువ ఉంటుంది, తప్పదు. శాలరీ కూడా బాగానే ఉంటుంది. సో 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే పేటీఎంకి సంబంధించి, పేటీఎం అంటే చేసేది పేటీఎం లాగే ఉంటుంది. ఎస్బీ మోటార్స్లో వచ్చేసి కస్టమర్ కేర్ మేనేజరు. ఓకే, సో ఐటీఐ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఐటీఐ వాళ్ళు కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇది, ఎస్బీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఇంకోటి లాస్ట్ది విజయనగరం వచ్చేసి కేఎల్ గ్రూప్ అంట. కేఎల్ గ్రూప్, ఎస్కేఎంఎల్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్. ఓకే, అమెజాన్ అసోసియేట్ కంపెనీ అనుకుంటా. ఓకే, వేర్ హౌస్లో పికింగ్, టోలింగ్, ప్యాకింగ్, లోడింగ్, వేర్ హౌస్ కాబట్టి చక్కగా 10th పాస్ అయిన వాళ్ళకి సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది 200 పోస్టులు ఉన్నాయి. 10th పాస్ అయ్యి ఎత్తుకున్న వాళ్ళకి, జాబ్స్ కోసం వాళ్ళకి ఎత్తుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మొత్తం ఈ విజయనగరంలో కానీ, కాకినాడలో కానీ, అలానే మనకి అమలాపురంలో కానీ ఉన్న వేకెన్సీస్లో ఈ జాబ్ యూస్ఫుల్ అయ్యి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అటెండ్ అవ్వండి, ఇబ్బంది లేకుండా. మీకు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. సో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, కానీ డాక్యుమెంట్స్ మాత్రం తీసుకెళ్తే బెటర్. సో కంపల్సరీగా అప్డేటెడ్ సివి లేదా బయోడేటా ఫామ్ ఒకటి. ఓకే, సో బయోడేటా ఫామ్ ఒకటి తీసుకెళ్ళండి. ఫోటోలు కావాలి, అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి.
అలానే ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఓకే, ఇవి మెయిన్ ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. ఇవి ఉంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్ కేసు వాళ్ళు జాబ్ ఇచ్చేసే ఉద్దేశం ఉండి మీ ఎంప్లాయ్మెంట్ సూటబుల్ అనుకుంటే వాళ్ళు మాత్రం ఓకే, మీకు దగ్గరలో అంటే ఇటు మీ జిల్లాలో ఉన్నాయి కాబట్టి సో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. తప్పే ఉంది, ఖాళీగా ఉండే బదులు యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, అదొక్కటి చేయండి. మన దాంట్లో ఎక్కువ మంది లేరు. అఫ్కోర్స్ నేను కూడా రోజు ఏం పెట్టను, గుర్తొచ్చినప్పుడు పెడతా ఉంటాను ఈ డ్యూటీలు. బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా రెగ్యులర్గా పెట్టాలి అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ తక్కువ వచ్చేటప్పటికి, వ్యూస్ రాబోయేటప్పటికి మనకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. వేరే పనులు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.